బీజేపీ అరాచకాలపై ఎన్ఆర్ఐ మహిళలు సమరశంఖం పూరించారు. మేము సైతం అంటూ కదం తొక్కారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, వర్జీనియాలో సమావేశంలో భాగంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వస్థలాలకు వెళ్లేవారు కూటమి విజయానికి సహకరించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, పరిశ్రమల రాకతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయన్నారు. జగన్ అరాచక పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు. సమావేశంలో పాల్గొన్న సాయి సుధా, మంజుష, అనితతో పాటు సింధు, శాంతి, నీలిమ తమ రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడుకుంటామన్నారు. వెళ్ళి ఓట్ చేయమని చెప్పి అండ్ దెన్ వాళ్ళకు కూడా చంద్రబాబు గారు సిబిఎన్ వస్తే ఈ ఉమ్మడి ముగ్గురు కలిపి వస్తే ఎంత స్టేట్ ఎంత బాగుపడుతుందో చెప్పి జస్ట్ encourage them to go vote. First thing is voting, చాలా important. And then telling them మన మూడు పార్టీస్ కలిపి వస్తే స్టేట్ అంత బాగుపడుతుందో, because everything is in a bad shape. ఫార్మర్స్ కి బాగాలేదు అండ్ వాళ్ళ మేనిఫెస్టో చూస్తే కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ విమెన్, చిల్డ్రన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫార్మర్స్ ఇవన్నీ కదా, అండ్ ఓల్డర్ పీపుల్. అట్ ద సేమ్ టైమ్ ఆయన డెఫినెట్ గా హీల్ బ్రింగ్ అ లాట్ ఆఫ్ సెక్టర్స్ ఇన్, చాలా మందిని తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిస్తే then we'll have all that financing అంతా వస్తుంది కదా, so it will be in a better shape. పరిపాలన చేస్తే మన ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడలేదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడట్లా, రాష్ట్ర ఆర్థిక వనరులను ఎలా పెంచాలనేది మాట్లాడట్లా, మన యువతలకి ఉద్యోగాల గురించి మాట్లాడలేదు, అట్లాగే మన రైతుల గురించి, మనకి భోజనం పెట్టే రైతుల గురించి వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మనకి రాజధాని సంగతి సరే దేని గురించి పట్టించుకోవట్లా. అలాగే కరెంట్ రేట్లు పెరిగింది, వాటర్ గానీ ఇష్యూస్ ని ఎలా అభివృద్ధి చేయాలనేది మాట్లాడట్లా, మన వనరులు ఎలా పెంపొందించాలనే దాని గురించి మాట్లాడట్లా, పరిశ్రమలు ఎలా నిర్మించాలనేది గురించి మాట్లాడట్లా. కేవలం తన అభివృద్ధి కోసం తన సెల్ఫిష్ గా తన గురించే మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని గాని రాష్ట్ర భవిష్యత్తుని గాని ఆలోచించుకోకుండా తన గురించి ఆలోచించుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? లేదు. సో మీరు ఆలోచించి, అందరూ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయండి. రామారావు గారి పార్టీలో he was the 6th member to join. He is 79. నేను అడిగాను. సో he's very energetic. సుధా వాళ్ళందరూ చూసారు. మనకి లేని ఎనర్జీ కూడా ఆయనకు ఉంటుంది. He can practically very good. Like CBN garu. Yeah, that's right. Yeah, CBN garu laga. Yes, they're few years apart with the roots. And he's been in TDP all along. 79, I asked him, Daddy, Malli nunchuntunnaru ani. I need to stand because the state needs to change. Even if it's my last time. And he, last 1.5 months nunchi, door-to-door campaign. And he's on the street. Every single day he's on the street. The state మళ్ళీ బయటికి రావాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి మళ్ళీ బయటికి రావాలి. సో ఐ హ్యావ్ టు బీ దేర్ అమ్మా. ఈవెన్ లాస్ట్ టైమ్ చాలా మంది ఓడిపోయినా హీ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ దట్ వన్ ద ఎలక్షన్. సో దిస్ ఇస్ హిస్ 10th time. అయినా హీఈస్ గోయింగ్ అండ్ కంటెస్టింగ్ బికాస్ మన స్టేట్ గురించి, అండ్ హీఈస్ వెరీ కంపాషనేట్. నేను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు, నేను తప్పకుండా విన్ అవుతారు. ఈయన యాక్చువల్ గా ఈయన స్పీచెస్ అన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి, చక్కగా మాట్లాడుతున్నారు. వీఆర్ విత్ హిమ్, మనం తెలుగుదేశం అందరం సపోర్ట్ చేద్దాం. మీకు తెలిసిన ఊర్లో అందరినీ ఈ 1 week జస్ట్ మాట్లాడండి, అందరికి కొంచెం ఎడ్యుకేట్ చేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.